కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది. గురువింద గింజ తన నలుపెరగదు అన్నట్టు వాళ్ళు ఇతరులను గురించి మాట్లాడే ముందు వాళ్ళ రహస్య ఒప్పందాల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ వారు నిజామాబాద్ పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీతో కుమ్మక్కు కాలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు. శాసనసభ ఎన్నికల్లో ఆయనకు 70,000 ఓట్లు వస్తాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 7,000 ఓట్ల కాంగ్రెస్ పడిపోతుంది. మధుయాషికి డిపాజిట్ పోతుంది. ఎట్లా జరిగింది అది? ఒక లోపాయికారి ఒప్పందం కాకపోతే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీని గెలిపించమని చెప్పి ఉత్తరం రాస్తాడు. రేపు నేను కాంగ్రెస్ చేరుతున్నా అని చెప్తాడు. బీజేపీని గెలిపిమని ఉత్తరం రాస్తాడు. మరి దీన్ని బట్టి ఇద్దరు ఇలా కథ అయినట్టు కాదా? రేవంత్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు రహస్యంగా గోల్కొండ రిసార్ట్లో ఎందుకు కలుసుకోవాలా? ఆ విషయం ఎందుకు చెప్పరు? నేనేమంటున్నా అంటే అక్కడ మా అభిమానులు కూడా ఉంటారు కదా, అక్కడ పనిచేసే పిల్లలు ఉంటారు, మాకు వాళ్ళు కూడా మా అభిమానులు, మా నాయకుడికి అభిమానులు ఉంటారు, మా పార్టీ అభిమానులు ఉంటారు. వాళ్ళు చూసిన వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు, అన్నా వీళ్ళు దొంగచాటుకు కలుసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ నొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అన్న, మనోళ్ళని అలర్ట్ చేయండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ప్రజలే మాకు ఈరోజు సందేశం ఇస్తూ ఉన్నారు, సమాచారం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోపాయకారి ఒప్పందాలు ఉమ్మడి అభ్యర్థులు నాగార్జున సాగర్లో చూసినాం, కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్లో చూసినాం. ఇంకా భవిష్యత్తులో కూడా డెఫినెట్గా 2 జాతీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. ఇవాళ ఆయన కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మా మీడియా మిత్రులు రాసుకోవాలి. నాకు ఆడ పట్నంలో మాట్లాడానికి కుదరలే. ఆయన అంటుండే ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి గోల్కొండ రిసార్ట్లో కలుసుకుర్రు, రాజేందర్ ఎన్నికలు అయినాక కాంగ్రెస్లోకి పోతాడని. అదే గీనే ఉన్నాడు వేం నరేందర్ రెడ్డి అని. ఆయన కొడుకు పెళ్ళి లగ్గం, ఆయన లగ్గపత్రిక రాసుకునేది ఉంటే గోల్కొండ రిసార్ట్లా లగ్గపత్రిక రాసుకోనికే సుట్టపోళ్ళని అందరిని పిలిచాడు. రాజకీయాలలో ఉన్న వాళ్ళని పిలిచారు. నేను కాదు, 1000 మంది వచ్చారు. డాక్టర్ మల్లురావు గారు కూడా గక్కనే ఉన్నాడు. 1000 మందిలా గోల్కొండ రిసార్ట్లో వేం నరేందర్ రెడ్డి కొడుకుది లగ్గపత్రిక రాసుకునే దాంట్లో వచ్చారు. అది May 7th నాడు. ఆయన ఫోటోలు పెడతా అంటున్నాడు, మేమేం పంపుతాం చూసుకొని చూడరా సన్నాసి, మేము దావతులలో కలవలే, సీకట్ల కలవలే, పెళ్లి పిల్లగాని లగ్గపత్రిక నేను రాజేందర్ కలిసినాం. రాజేందర్ కేసీఆర్ లంగ భాగవతం అంతా నాకు చెప్పిండు, ఎట్లెట్లా ముంచిండు, ఎట్లెట్లా వంచిండు, తెలంగాణను ఎట్లెట్లా దోషిండు చెప్పిండు. సరే అన్న, ఇప్పటి వరకు నువ్వు ఆ తోడు దొంగతోనే ఉంటావు కదా, ఇప్పుడు చెప్తే నిన్నే వాడు నమ్ముతాడు, ఇది కొంచెం కష్టం అని నేను చెప్పిన. నేను ఇవాళ ఒక మాట అడగదలుచుకున్నా. May 7 తారీఖు నాడు వేం నరేందర్ రెడ్డి గారి కుమారుడి లగ్గపత్రికలా రాజేందర్ నన్ను కలిసిండు, కేసీఆర్ చేసిన దోకా నాకు చెప్పిండు. May 11 నాడు ఇదే రాజేందర్ బహిరంగంగా మా బట్టి విక్రమార్క ఇంటికి వచ్చి కలిసిండు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడిండు. ఆ తర్వాత May 24 నాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి ఉటావుటిని వచ్చిండు. అర్ధరాత్రి పూట హైదరాబాద్లో దిగిండు, ఫామ్ హౌస్లో పోయి ఈటెల రాజేందర్ను కలిసిండు. నేను ఇవాళ అడిగేది ఏంటంటే, కేటీఆర్ గోల్కొండ రిసార్ట్లో మేము కలిసింది నువ్వు చెప్పుడు కాదు, ఇది బహిరంగ రహస్యం. 1000 మందిలో లగ్గపత్రికలో కలుసుకున్నాం, లంగ పనులలో మేము కలుసుకోలే. కానీ కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వచ్చిన విమానం ఇవ్వండి, ఆ ప్రైవేట్ జెట్ ఇవ్వండి, మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ది కాదా? కిషన్ రెడ్డిని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మీ అయ్యా కొడుకులు కలిసి రాజేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఖతమవుతుంది, రాజేందర్ను బీజేపీలకు తెచ్చుకో అని చెప్పి మాట్లాడి కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది నీ అయ్యా కొడుకులు కాదా అని నేను అడుగుతున్నా. ఆ విమానం ఎవరిది? మీ కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ది కాదా? ఇవాళ నువ్వు కాదంటే ఆ వివరాలు నేను బయట పెడతా. మీరెందుకు మీ కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం ఇచ్చిండు నేను ఇవాళ అడుగుతున్నా. రాజేందర్ నీ దగ్గర ఉన్నప్పుడు అసైన్మెంట్ భూములు ఆక్రమించుకున్నాడని అర్ధరాత్రి పూట IAS ఆఫీసర్ల కమిటీ వేసినాం. 4 దినాలైనాక దేవుడు మాన్యాలు ఆక్రమించుకున్నాడని IAS ఆఫీసర్ల కమిటీ వేసినాం. ఎక్కడ పోయింది ఆ కమిటీ రిపోర్టు? ఇవాళ నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అసైన్మెంట్ భూములు ఆక్రమించుకున్నాడు, దేవుడు మాన్యాలు తెగ నమ్ముకున్నాడని తిట్టిన మీరు మీ IASల కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వలేదు? ఈటెల రాజేందర్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ గూడుపుట అనేది దీని వెనకాల ఉన్న మతలబేందో ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ మీద లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా, నీ పార్టీలో ఉన్నప్పుడు దొంగ అంటివి, గజ దొంగ అంటివి, దళితుల భూములు ఆక్రమించుకున్నాడు అంటివి,
దేవుడు మాన్యాలు దిగమింగిండంటివి. కానీ బీజేపీలో చేరినాక రాజేందర్ మీద ఒక్క కేసు పెట్టలేదు, ఒక నోటీసు ఇవ్వలేదు. దీనికి కారణం మీ మధ్యలో ఒప్పందం కాదా? మీ మధ్యలో ఒప్పందం చేసింది అమిత్ షా కాదా, నరేంద్ర మోడీ కాదా? నీ అయ్యా వెళ్ళి ఢిల్లీలో అమిత్ షా నరేంద్ర మోడీ దగ్గర గులాంగిరి చేసి ఈటెల రాజేందర్ను ఒప్పందంలో భాగంగా బీజేపీ కండో కప్పించిన మాట వాస్తవం కాదా?